ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాహులు రుద్రాని స్వప్నకి సీతారామయ్య రాసిచ్చిన ఆస్తి పత్రాలను కొట్టేసి ఆ పత్రాలపై స్వప్న దగ్గర తనకు తెలియకుండా మత్తు మందిచ్చి సంతకాలు పెట్టించుకున్న పత్రాలని సేటుకి ఇచ్చి తనకు ₹1,00,00,000 కావాలని చెప్తూ ఉంటాడు. ఇక అంత డబ్బులు తను ఇవ్వడానికి భయపడుతూ ఉంటే తనతో అంటూ ఉంటాడు, సరే ఒక పని చేయి సేటు, నువ్వు నాకు ₹1,00,00,000 ఇచ్చి 1,25,00,000 ఇచ్చినట్టుగా రాసుకో. 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఈ అప్పు స్వప్న చేసిందని, ఆ పత్రాలు కూడా స్వప్ననే నీ దగ్గర పెట్టిందని చెప్పి ఆ డబ్బులు తీసుకో అని చెప్తూ ఉంటాడు. ఇక అంత డబ్బులు మీ ఇంట్లో వాళ్ళు తిరిగి ఇస్తారా అని తను భయపడుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు సేటు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంత ఆస్తి ఉన్న కాగితాలు నీ దగ్గర ఇచ్చాను, ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఆ పత్రాలు నీ దగ్గరే పెట్టుకో, ఆ ఆస్తి నీ సొంతం అవుతుంది కదా అని తను చెప్తూ ఉంటాడు. ఇక అయినా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నాకు మోసం చేయాలంటే భయంగా ఉంది రాహుల్. మనం బయట వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి మోసాలు ఎన్నో చేశాం, కానీ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర అంటేనే నాకు భయం వేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు సేటు, నువ్వు 1,25,00,000 తీసుకుంటావు, నీకు 4 రోజులకి 25,00,000 లాభం వస్తుంటే ఇక దేనికి భయపడుతున్నావు అని అతని ధైర్యం చెప్పి తను ఇచ్చిన ₹1,00,00,000 తీసుకొని ఆ సూట్ కేసుని ఇంటికి ఎత్తుకొని వెళ్తాడు రాహుల్ ఆ డబ్బులు సూట్ కేసు తీసుకెళ్ళి రుద్రాణి ముందు పెట్టి, చూడు మమ్మీ, నువ్వు చెప్పినట్టుగా ఆస్తి పత్రాలు తీసుకెళ్ళి ఈ ₹1,00,00,000 తెచ్చానని చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ డబ్బులు చూసి రుద్రాణి రాహుల్ చాలా సంతోషపడిపోయి, ఈ డబ్బులు మాత్రం మనకు, ఈ అప్పులు మాత్రం ఆ స్వప్న మెడకు చుట్టుకుంటాయి. ఇక తనకు తెలియకుండా తనే ఎప్పుడు సంతకం చేసిందో, ఇంత అప్పు ఎప్పుడు చేసిందో తనకి తెలియక పిచ్చి పడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఈ విషయం తెలిసి తనని తరిమేస్తారు. నన్ను పెట్టిన టార్చర్కి దానికి తగిన శాస్తి జరిగింది అని తను సంతోషంగా చెప్తూ ఉంటుంది రుద్రాణి. ఇక అంతలో అక్కడికి స్వప్న రావడం చూసి వాళ్ళిద్దరూ కంగారు పడి ఆ డబ్బుల్ని మంచం మీద పెట్టి ఆ సూట్ కేసు మీద రుద్రాణి కూర్చుంటుంది, తనకి ఏమీ కనిపించకుండా. ఇక గదిలోకి వచ్చిన స్వప్న రుద్రాణి రాహుల్ని చూసి వారు పడుతున్న కంగారు చూసి తను అడుగుతూ ఉంటుంది, మీరేదో తప్పు చేసినట్లున్నారు, ఏం చేశారో చెప్పండి అని అంటూ ఉంటుంది. ఇది ఎలా కనిపెట్టిందిరా బాబు అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. అలాంటిదేమీ లేదని ఇద్దరు బుకాయిస్తూ ఉంటారు. ఇక స్వప్న తన లిప్స్టిక్ కనిపించడం లేదని గదంతా వెతుకుతూ ఉంటుంది. ఇక ఎక్కడా కనిపించకపోయేసరికి రుద్రాణిని లేమంటుంది, మీ కింద ఏమైనా ఉందేమో చూస్తాను, పైకి లేయండి అని చెప్తూ ఉంటుంది. ఇక కంగారు పడిపోయిన రుద్రాన్ని తను లేస్తే తన కింద ఉన్న సూట్ కేసుని ఎక్కడ చూసేస్తుందోనని, నేను లేను, ఇక్కడేం లేదు అని తను చెప్తూ ఉంటుంది. ఇక తను అనుమానపడి, కింద ఏదో లంకె బిందెలు ఉన్నట్టుగా అలా కూర్చొని పైకి లేకుండా ఉన్నారేంటి, జరగండి నేను చూసుకోవాలని తను చెప్తూ ఉంటుంది. ఇక తను ఎక్కడ తనని నెట్టేసి చూస్తుందోనని రాహుల్ డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న మరో లిప్స్టిక్ని తీసి, ఇదిగో ఇదే నీది కనిపించిందని తనకిస్తూ ఉంటాడు. ఇక తన లిప్స్టిక్ కింద పడి ఉండడం చూసి అది తీసుకొని తను బయటికి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి రాహుల్ ఊపిరి తీసుకొని, ఈ స్వప్న రావడం వల్ల టెన్షన్ పడిపోయాం, తను ఎక్కడ కనిపెట్టేస్తుందోనని భయపడిపోయామని తను వెళ్ళిన వెంటనే ఆ డబ్బు తీసి దాచేసుకుంటారు. కావ్య వాళ్ళ మామయ్య అన్న మాటలే గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నిజం బయట పెట్టాల్సిన సమయం వస్తే ఆ నిజాన్ని నేనే బయట పెట్టేస్తానన్న రాజు వాళ్ళ నాన్న మాటలే గుర్తు చేసుకుంటూ, అంటే మామయ్య గారికి నిజం తెలుసన్నమాట. ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే, తన కొడుకు ఇన్ని అవమానాలు పడుతుంటే మామయ్య గారు ఎందుకు నిజం చెప్పకుండా మౌనంగా భరిస్తూ ఉన్నారు? ఇక ఆలస్యం చేస్తే ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఎలాగైనా సరే మామయ్యని అడిగి ఆ నిజమేంటో తెలుసుకోవాలని కావ్య వాళ్ళ మామయ్య దగ్గరికి వస్తుంది. ఇక తన దగ్గరికి వచ్చి, ఏంటి మామయ్య ఆలోచిస్తున్నారు? ఈ ఇంట్లో నుంచి ఆయన ఎలా వెళ్ళిపోతారని ఆలోచిస్తున్నారా, లేక ఆయనకి జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారా అని తనని అడుగుతూ ఉంటుంది. ఆలోచించినా బాధపడినా నేను ఇప్పుడు ఏం చేయగలను కావ్య అని తను అంటూ ఉంటాడు. మావయ్య, మీరు ఇంకా నిజాన్ని దాచకండి, మీరు బాబుని తీసుకొని వెళ్ళడం, ఆయన మీ వెనకే వచ్చి మాట్లాడడం మొత్తం నేను మీ వెనకనే వచ్చి విన్నాను, ఇప్పుడైనా నిజం చెప్పండి. ఒకవైపు ఆయన అవమానాలు పడుతుంటే నేను చూడలేక తనని ఎలా కాపాడాలా అని నేను సతమతమైపోతుంటే, మీరు మాత్రం అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. మరో దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది కావ్య. అయినా చెప్పేవాడైతే రాజా ఈ విషయం చెప్పేవాడు కదా, నేను రాజుకి ఈ విషయం ఎవరికి చెప్పనని మాటిచ్చాను అని తను చెప్తూ ఉంటాడు. దయచేసి ఆ విషయం ఏంటో చెప్పండి మావయ్య, దీనికి పరిష్కారం ఆలోచిస్తామని కావ్య వాళ్ళ మామయ్య చేతిని తన తల మీద వేసుకొని,
మీరు నిజం చెప్పాలి మావయ్య, తప్పదు, నా మీద ఒట్టే అని తను ఒట్టు పెట్టుకుంటూ ఉంటుంది. లేదు కావ్య, జరిగింది చెప్పమని నువ్వు ఒట్టు వేయించుకుంటున్నావు, కానీ జరిగింది చెప్పవద్దని రాజు నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడు. ఇప్పుడు నేను ఎవరి ఒట్టుకు విలువనివ్వాలి, ఎవరి మాట వినాలి అని తను చెప్తూ ఉంటాడు. సరే మావయ్య, అయితే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు మీరు అలాగే చూస్తూ ఉంటారా? తను ఇంత జరిగినా బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు, కానీ ఆ నిజం మాత్రం ఆయన నోటి గుండా బయటికైతే రాదు అని తను చెప్తూ ఉంటుంది. లేదు కావ్య, ఈలోగా అపర్ణ మనసు మారాలని నేను అనుకుంటున్నాను అని తను చెప్తూ ఉంటాడు. విషయం చెప్పు కావ్య, ఇంట్లో వాళ్ళందరూ రాజుని తప్పు చేశారని అనుమానించి అవమానిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఏమీ అనకుండా మౌనంగా ఉంటున్నావు. నీ స్థానంలో ఇంకొకరు కాన ఉంటే ఈ పాటికి భర్తతో గొడవపడి కోర్టుకు వెళ్ళేవాళ్ళు. కానీ నువ్వు రాజు విషయంలో ఏమనుకుంటున్నావు చెప్పు అని తనని అడుగుతూ ఉంటాడు. ఆయన గురించి నాకు తెలుసు మావయ్య, ఆయన నోటితోనే నేను తప్పు చేశానని చెప్పినా కూడా నా మనసు అందుకు అంగీకరించడం లేదు మావయ్య. నేను నమ్మడం లేదు. ఎందుకంటే ఎదుటి వారికి సహాయం చేసే ఆయన ఎవరైనా కష్టాల్లో ఉండారంటే చూడలేని ఆయన ఈ తప్పు చేశారంటే నేను నమ్మలేను అని తనతో చెప్తూ ఉంటుంది. సరే కావ్య, నీ నమ్మకమే ఆ నిజాన్ని బయట పెట్టిస్తుందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్తాడు. ఇక రాజు ఒంటరిగా గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. తనకి వాళ్ళ అమ్మ అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ ఇంటితో బంధాలన్నీ తెంచుకొని ఈ అమ్మను కూడా వదిలేసి ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని చెప్పిన తన మాటలు గుర్తు చేసుకొని తను బాధపడుతూ ఉంటాడు. గదిలోకి వచ్చిన కావ్య తనని చూసి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేక ఉండాలనుకుంటున్నారా? మీ నిర్ణయం ఏమిటి అని తనని అడుగుతూ ఉంటుంది. ఏం చేయాలో నాకేం తోచడం లేదని తను చెప్తూ ఉంటాడు. పోనీ నేనేం చేయాలి అదన్నా చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వే చెప్పు అని తనని అడుగుతూ ఉంటాడు. ఆయన నన్నేం చేయమంటారు? భర్త లేని ఈ అత్తింట్లో కాపురం చేయమంటారా? నీకే స్థానం లేని ఇంట్లో నాకు మాత్రం ఏముంటుంది? లేకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోవాలా? ఆ విషయం అన్నా చెప్పండి. లేదంటే మీరు బిడ్డను తీసుకుని వెళ్తూ ఉంటే మీ వెనకనే రమ్మంటారా? అయినా నా గురించి ఆలోచించరా మీరు? మీ అమ్మగారు ఆజ్ఞలు వేశారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. మీకు ఒక భార్య ఉంది కదా, ఆ భార్య సంగతి ఏమనుకుంటున్నారు? దానికి ఒక తోడు నీడ గూడు కావాలని మర్చిపోయారా? లేకపోతే కాశీకి వెళ్ళిపోతున్నాం కదా అని అన్నీ వదిలించుకొని వెళ్ళిపోతున్నారా అని తనని అడుగుతూ ఉంటుంది. రాజు తప్పు చేయలేదని నమ్మిన కావ్య, మీరు చెయ్యని తప్పుకు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారు? ఈ నింద మీ నెత్తిన వేసుకొని ఎందుకు భరిస్తూ ఉన్నారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే కూడా దానికి కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకు? వీటన్నిటికీ సమాధానం చెప్పండి. వీటన్నిటి మీరు ఎందుకు భరిస్తూ ఉన్నారు? ఇంత త్యాగం ఎవరి కోసం చేయాలనుకుంటున్నారు? నాకు జవాబు కావాలి. తెలీదు అని చెప్పడం కాదు, నిజం చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. నేను తప్పు చేశాను కళావతి, దానికి సాక్ష్యం ఈ బిడ్డ ఎదురుగా పెట్టుకొని నేను మంచివాడినని ఎలా ఒప్పుకోవాలి అని తను చెప్తూ ఉంటాడు. ఇక ఉదయాన్నే రాజు వాళ్ళ ఇంటికి పంతులు వచ్చి వాళ్ళ నానమ్మ తాతయ్యతో చెప్తూ ఉంటాడు. మీ చేతుల మీదుగా జరగవలసిన కళ్యాణం గురించి మాట్లాడడానికి వచ్చానని తను చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటకి అర్థం తెలియక రుద్రాణి దానిలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. బహుశా బిడ్డ తల్లితో పెళ్లికి ముహూర్తం పెట్టమని రాజు పిలిచినట్టు ఉన్నాడని తను వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక పంతులు చెప్తూ ఉంటాడు, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం మీ దుగ్గిరాల వంశస్థులు జరిపించాలి. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. తరతరాలుగా మీ దుగ్గిరాల వంశస్థులే ధర్మకర్తలుగా ఉండి ప్రతి ఏటా శ్రీరామనవమికి మీరు పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపిస్తారు కదా, ఆ విషయం మీకు తెలియజేయడానికి వచ్చానని తను చెప్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో సీతారామయ్య వాళ్ళ ఫ్యామిలీ శ్రీరాముడి గుడికి వస్తారు. అక్కడ ఉన్న మీడియా వాళ్ళు సుభాషిని అపర్ణని అడుగుతూ ఉంటారు, ఈ సంవత్సరం కూడా మీరే శ్రీరాముడి కళ్యాణం జరిపించబోతున్నారా అని అడుగుతూ ఉంటారు. ఇక రాజు వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది, లేదు, ఈసారి మా మనవడు రాజు మా మనవరాలు కావ్య పీటల మీద కూర్చొని శ్రీరాముడి కళ్యాణం జరిపిస్తారని వాళ్ళతో చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళు రాజు చేతిలో ఉన్న బాబును చూసి ఆ బాబు ఎవరు అని తనని అడుగుతూ ఉంటారు. ఇక రాజు ఆ బాబు గురించి వాళ్ళకి ఏమని సమాధానం చెప్పబోతున్నాడు? పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించబోతున్న కావ్యకి శ్రీరాముడు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నాడో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.